బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒంటిపై 6 చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు బులెటిన్ విడుదల చేస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొనింది. చోరీ కోసం వచ్చి దాడి జరిగినట్లు వివరాలలో తెలుస్తోంది. ముంబై పోలీసుల కథనం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 2:30 సమయంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించిన విషయంలో ఆయన సిబ్బంది గుర్తించింది. శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ సిబ్బందితో కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు. సైఫ్ ఒంట్లో తీవ్రంగా గాయాలయ్యాయని, సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా మరియు పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది చోరీనా లేక కుట్రనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్పై దాడికి పాల్పడిన దుండగుడు పరారీలో ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విచారణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దాడి జరిగిందనే సమాచారం తెలిసిన వెంటనే మేము సైఫ్ అలీ ఖాన్ నివాసానికి వెళ్ళాం. అప్పటికే దుండగుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్కి లీలావతి ఆసుపత్రికి తరలించారు. తన ఒంటిపై కత్తిపోట్లు పడ్డాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం అని ముంబై పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు దొంగతనం కోసమే వచ్చాడా లేదా దాడి వెనుక ఏదేమైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. దీనిపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి చెందుతూ సైఫ్ అలీ ఖాన్ దాడిపై హీరో ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిందనే విషయం తెలిసి షాక్కు గురైనని, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా చిత్రంలో సైఫ్ విలన్గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి దేవరా 2 చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా ఏదైనా కుట్ర ఉందా లేక దొంగతనం దాడి ఏమైనా జరిగిందా? ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.